రమేష్ బాబు గారు ఇప్పుడు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని 14 ఏళ్ళు ఏదో రాముడు వనవాసం లాగా వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం మీ కెరీర్ నాశనం అయింది జడ్జి కానీ లాయర్లు కానీ? అది సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకే తెలుసు ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారాలు లేవనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది. అవును, దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా? మేము ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్. మన సినిమాలు చూస్తుంటాం కదా సార్, నా కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం, వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్, కొత్త చట్టం తేవాలి. గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే అదే మీరు కొత్త చట్టం వస్తే మా మీద కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 11 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. వాని వెనకాల నేను చెప్తాను, ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ది బిట్, 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్లు అయిపోయింది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషికి చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీ ఇస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. సార్, మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు అంటే కొన్ని అసాంఘికపరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో? సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం అని చెప్పి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది, అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది, అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్, అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు, మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్. సేమ్ మీరెలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చి ఆయన కూడా సంబంధం లేదు సార్. అదే చెప్తున్నా కదా సార్, ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది ఉన్నది చేసి పెద్ద చేస్తారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది, ఓపెన్ అడగండి సార్. మీకు మద్దెల చెరువు సూరి గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల చెరువు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్, ఒకటే ఊరు, వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం అంటే ఈ కేసు దానివల్ల చాలా మంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ పెట్టి నేను చెప్పుకుంటా, చూసారా సురేష్ వదలట్లేదు నేను. ఏమండి అది సురేష్ని అడగ. సురేష్ పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేదు నాకు మీరు తప్ప ఎవరో తెలియదు నాకు. ఇప్పుడు